ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన రాజకీయ వారసుడిగా కొడుకు రాజారెడ్డిని ప్రకటించారు. అయితే ఇప్పుడు మీకు ఒక విషయం గురించి చెప్పాలి. కొద్ది రోజుల క్రితం షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ ను కలిశాను. ఆ సమయంలో తాను క్రిస్టియన్లకు కొన్ని పనులు చేయాల్సి ఉందని చెప్పడంతో వాళ్ళను మనం ఓటు బ్యాంక్ గా వాడుకోవాలి కానీ పనులు చేయకూడదని జగన్ అన్నారు. అదేంటి అన్నందుకు అప్పటి నుంచి జగన్ తనను దూరం పెట్టినట్లుగా ఆ ఇంటర్వ్యూలో అనిల్ వివరించారు. కానీ గెలిచిన తర్వాత ఒక పక్కన పడేశాడు తీసుకెళ్ళి. అసలు నో అది ముందరే చెప్పాలి కదా, నేను గెలిచిన తర్వాత ఇట్లా ఉంటాను, మేము ఆ దగ్గర రానివ్వను. అప్పటికి ఏం చెప్పలే. అన్ని అయిన తర్వాత పవర్ వచ్చిన తర్వాత ఒక నిజ స్వరూపం బయటపడింది అనమాట. బ్రదర్ అనిల్ కూడా క్రిస్టియన్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాననే పశ్చాత్తాపంతో వైసీపీకి దూరంగా ఉంటున్నారు. మనం చూస్తున్నాం. షర్మిల కూడా నాన్న ఆస్తి నాకెందుకు ఇవ్వవు అని అడిగినందుకు కొట్టడమే కాదు, గిఫ్ట్ డీడ్ గా రాసిచ్చిన వాటాలను కూడా ఎన్సీఎల్టీలో కేసు వేసి జగన్ లాగేసుకోవడం చూశాక జగన్ పై మరింత కోపాన్ని పెంచుకుంది. తదనంతరం కాంగ్రెస్ లో చేరడం, పార్టీని బలోపేతం చేయడం కోసం అనేక రకాలుగా కృషి చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు షర్మిల వెంట భర్త బ్రదర్ అనిల్ తో పాటు కొడుకు రాజారెడ్డి కూడా చేరాడు. మరి వీరు భవిష్యత్తు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో, జగన్ పై పైచేయి సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.